ఈ ఆదివారం ఆరాధన క్రమం ఎదుగుతున్న దేవుని సన్నిధిలో కొనసాగించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి అత్యున్నతమైనటువంటి అనేక పిల్లల మరి దేవుడు గతించినటువంటి ఆదివారం నుండి ఇంతవరకు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతించడానికి కనపరచడానికి మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం బట్టి మరొకసారి దేవుని సన్నిధిగా సంతోషిస్తూ ఉన్నాను. గతించినటువంటి దినాలన్నింటిలో దేవుడు సంరక్షించాడు. ఈ చివరి ఆదివారం ఆరాధన క్రమంలో అక్టోబర్ నెలలో చివరి ఆదివారం ఆరాధన క్రమంలో ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన సమయం ప్రార్థనా పూర్వక దేవుని సన్నిధిలో కనిపెట్టాలని ఒకసారి మనం చేస్తూ ఉన్నాం. మనం చదవబడిన లేఖన భాగము పరమగీతాలు 4వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబనోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏతించును, దక్షిణ వాయువు వేయు చేయము, నా ఉద్యానవనం మీద విసిరడి, దాని పరిమళము వ్యాపక చేయి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేరు చేయి కనుక తనకిష్టమైన ఫలములు నన్ను భుజించునుగాక. పిల్లలకి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరమగీతాలు అనేది ఈ పుస్తకము 66 పుస్తకాలలో పరమగీతాలు గ్రంథం అనేది చాలా సుపరిచితమైనటువంటి పుస్తకము. అయితే చాలామంది బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఆయా రకాలుగా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. ఎలా చదువుతూ ఉంటారంటే పరమగీతాలు అనేటప్పటికీ చాలామందికి ఒక రకమైనటువంటి తప్పుడు అభిప్రాయము, లోకస్తులు దానిని తప్పుగా అభివర్ణిస్తున్నారు అని అంటే అది కొంతవరకు వారికి బైబిల్లో ఉండేటువంటి పరిస్థితులు లేదా బైబిల్ గ్రంథము లిఖితమైనటువంటి విధానం వారికి తెలియదు కాబట్టి అందులో కొంతవరకు సమంజసమని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని బిడ్డలు కూడా చాలా సందర్భాలలో కొన్ని సందర్భాలలో ఈ పదాలను పరమగీతాల్లో ఉన్నటువంటి పదాలను వారు చాలా శారీరకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే అక్షరార్థంగా ఆలోచన చేస్తూ ఉంటారు. నా ప్రాణేశ్వరి అని పదం కానీ కొన్నిసార్లు ఆ పదాన్ని చూసినప్పుడు ఇది లోకానికి సంబంధించినటువంటి సెంటెన్స్ కదా, లోకానుసారమైన పదాలు ఉన్నాయేంటి, నా ప్రియురాల ఇలాంటి పదాలు ఉన్నాయేంటి, అంటే ఇందులో కవిత్వాల ద్వారా వర్ణించాలని రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నటువంటి విధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సొలొమోను దేవునికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నారు. సొలొమోను సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఆధ్యాత్మికంగా మరి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ గ్రంథాన్ని ప్రతి కుటుంబంలో మొట్టమొదటిగా భార్య భర్తలైన వారు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు భార్య భర్తలుగా కాబోతున్నవారు, యవన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది వరుడైనటువంటి క్రీస్తును వధువైనటువంటి సంఘముకు కొరకు ఆత్మ ప్రేరేపణ ద్వారా రచించబడినటువంటి లేఖన భాగాలను మొట్టమొదటిగా మనం గ్రహించేవారిగా ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గ్రంథం యొక్క ఉద్దేశం లేదా ఈ ఎలా రాయబడింది గ్రంథము, బైబిల్ గ్రంథాన్ని 2 రకాలుగా రాశారు. అంటే దైవికమైనటువంటి ప్రేరణలు 2 ప్రేరణలు ఉంటాయి. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా డివైన్ రెవల్యూషన్ అంటారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షతను డివైన్ రెవల్యూషన్ అంటారు. అంటే దేవుడు బైబిల్ గ్రంథంలో ఎలా ప్రత్యక్షపరిచాడు? ఆదికాండాన్ని ఎవరు రచించారు? ఆదికాండము పుస్తకం, బైబిల్ గ్రంథంలో పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆదికాండాన్ని ఎవరండి? దైవజనులైనటువంటి మోసే గారు రాశారు. అంటే ఆదికాండం రాసేటప్పటికి మోసే గారు ఉన్నారా? మోసే జన్మించింది ఎక్కడ? నిర్గమకాండంలో మోసే యొక్క చరిత్ర మనం చూస్తాం. అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఆదికాండం గురించినటువంటి విషయాలు మోసే గారికి ఎలా తెలిసింది అని అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా, దేవుడు ప్రత్యక్షపరచడం ద్వారా, అంటే ఆ విషయాలన్నీ కూడా దేవుడు తన ప్రత్యక్షతను బయలుపరచేటువంటి విధానం బట్టి ఆదికాండం మొదలుకొని ఈ పంచ గ్రంథాలుగా పిలువబడేటువంటి ధర్మశాస్త్రంగా పిలువబడే 5 పుస్తకాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవి, సంఖ్య, యూదోపదేశకాండాలు, అంత మాత్రమే కాదు ఇంకొక పుస్తకాన్ని కూడా మోసే గారు రాశారు. ఆదికాండము కంటే మొదటి పుస్తకంగా చాలా మంది పిలుస్తూ ఉంటారు, సమకాలిక పుస్తకాలు అంటారు. చెప్పండి, బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలు మాత్రమే కాకుండా మోసే గారు మరో పుస్తకాన్ని కూడా రాశారు.
యోబు గ్రంథం. అంటే యోబు గ్రంథాన్ని అందులో మనం చూస్తున్నప్పుడు భూమికి పునాదులు వేసిన అనేటువంటి పదాలు మనకు కనబడుతూ ఉంటే, అంటే ఈ చరిత్ర ఎవరి ద్వారా ప్రత్యక్షపరచబడింది? ఎవరైనా ఆ కాలంలో ఉన్నవారు చూసి చెప్పారా? బైబిల్ గ్రంథంలో అత్యధిక కాలం బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు? ఏమండి? మెతుషెల మోషే గారి దగ్గరుండి, అయ్యా నేను పలానా టైంలో ఇలా చూశాను కాబట్టి నువ్వు రాయి అని చెప్పలేదు. దేవుని ప్రత్యక్షత ద్వారా ఎవరు రాశారని మోషే గారు రాశారంటే దేవుడు ప్రత్యక్షపరిచేటువంటి విధానము బైబిల్ గ్రంథంలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అలాగే పద్మస్తీపంలో ఉన్నప్పుడు భక్తుడైనటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథం దేవుని ప్రత్యక్షత ద్వారా రాయబడతాయి అంటాడు కదా. దేవుడు తన ప్రత్యక్షతను నాకు బయలుపరచడం ద్వారా రాబోయేటువంటి విషయాలను దేవుడు నాకు తెలియజేసినటువంటి ప్రతి విషయము ఈ గ్రంథమందు లిఖితముగా పొందుపరచడం జరిగింది. అంటే దేవుడు ద్వారా ప్రత్యక్షపరిచేదాన్ని ఇక్కడ డివైన్ రెవల్యూషన్ అంటారు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేరేపణ. ఒకటి దేవుని ప్రత్యక్షత, రెండవది దేవుని యొక్క ప్రేరేపణ. థియోలాజికల్లో సర్వసాధారణంగా థియోలాజికల్ స్టడీలు ఏమంటారంటే దేవుడు ప్రత్యక్షపరిచేదాన్ని ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఊపిరి. ఏ ఊపిరట? బైబిల్ గ్రంథాన్ని చదివే విధానం ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా చదవాలని దైవజనుల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. అంటే ఈ మాటలు మనం ఎందుకు చదవాలి అంటే దేవుడు ఊపిరి. ఏంటి అసలు దేవుని ఊపిరి అంటే? ఆదాము దేవుడి నుంచి తీయబడ్డాడు, మట్టి నుంచి తీయబడ్డాడు. మట్టి నుంచి తీయబడిన తర్వాత వెళ్ళు ఆదామా ఏదైనా పరిపాలించు అన్నాడు దేవుడు? అనలేదు. అంటే అంతవరకు ఆదాము యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఒక శిల్పి అంటే జస్ట్ ఒక శిల్పం మాత్రమే, ఒక మట్టి బొమ్మ, ఊపిరి లేనటువంటి బొమ్మ, ఏ విధమైనటువంటి కదలికలు లేవు, ఏ విధమైనటువంటి చలనం లేనటువంటి ఒక మట్టి బొమ్మను దేవుడు అన్నాడు ఇదిగో తన జీవాత్మను ఆదాములో ఊదిన తర్వాత ఆదాము ఏం చేయబడ్డాడు? ఒక మనుషుడిగా తయారయ్యాడు, పరిపూర్ణమైన మనుషుడిగా తయారయ్యాడు. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని మనం ఎలా చదవాలి అంటే ఒకటి దేవుని ప్రత్యక్షతను అర్థం చేసుకోవాలి, రెండవది దేవుని యొక్క ప్రేరేపణను అర్థం చేసుకోవాలి. రెండు విషయాలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా వాక్యములో ఉండేటువంటి లోతైన అనుభవంలోకి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ముందుకు కొనసాగడానికి అవకాశము ఉంటుంది. అంటే దేవుని ప్రేరేపణ అనగా మరి దేవుని యొక్క ఊపిరికి సంబంధం ఏంటంటే థియోలాజికల్ ఏమంటారంటే థియోన్ ఎనెస్థిసిస్ అంటారు. అంటే ఇప్పుడు ఎనెస్థిసిస్ అంటే ఇంజెక్షన్ కాదు నేను చెప్పేది. థియో ఎనెస్థిసిస్ అంటే థియో అనగా దేవుడు, నిస్ట్ అనగా నియో అనగా ఇక్కడ ఏంటని ఆలోచన చేస్తే ఊపిరి దేవుని యొక్క ఊపిరి వచ్చిన తర్వాత మనుషుడు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని చాలా మంది ఎలా చదువుతూ ఉంటారు? బైబిల్ ఒక సాధారణమైన పుస్తకం, ప్రపంచంలో అన్ని పుస్తకాల లాంటిదే బైబిల్ కూడా. అంటే ఇది కూడా సాధారణమైన పుస్తకమే, అన్ని పుస్తకాలలాగే ముద్రించబడింది, అన్ని పుస్తకాలలాగే కరెక్ట్ చేయబడింది, అన్ని పుస్తకాలలాగే రచించబడింది. అయితే బైబిల్కి మిగిలిన పుస్తకాలకి సంబంధం ఏంటి? తేడా ఏంటంటే ఆదాముకి మిగిలిన వారికి తేడా ఏంటి? ఈరోజు దేవుని బిడ్డలుగా మనకి లోకస్తునికి తేడా ఏంటంటే పౌలకు చోట అంటాడు ఇదిగో లోకస్తులతో మీరు సహవాసము చేయకూడదు. లోకముతో మనకేంటి పొత్తు అనంటే లోకములో పాపం ఉన్నది, కానీ దేవుని బిడ్డలో దేవుని యొక్క పరిశుద్ధత. బైబిల్ గ్రంథానికి లోకంలో పుస్తకాలకి సంబంధం లేదు. వేరియేషన్ తేడా ఏంటంటే బైబిల్లో దేవుని ఊపిరి ద్వారా, దేవుని జీవము ద్వారా అంటే ప్రేరేపణ ద్వారా, అంత మాత్రమే కాదు ప్రత్యక్షత ద్వారా బయలుపరచబడినటువంటి అమూల్యమైనటువంటి వాక్కులు ఉన్నాయి. కనుకనే ఈరోజు బైబిల్ జీవ గ్రంథంగా పిలువబడుతుంది, బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతుంది. లోకములో మిగిలిన పుస్తకాలకి అలాంటి ఆధిక్యత లేదు కనుకనే ఈ పేరు మరొక ఏ పుస్తకానికి పెట్టడానికి అవకాశం లేదు. ఏ పుస్తకం మీదైనా చూడడానికి కూడా కనీసం ప్రపంచంలో ఏ పుస్తకాన్ని కూడా మనం చూడము పరిశుద్ధ గ్రంథం అని. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం అని ముద్రించబడిందంటే అది ఖచ్చితంగా దేవుని జీవాత్మ దాచబడినటువంటి పుస్తకం మాత్రమే, అది బైబిల్. అందుకని బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. బైబిల్ చదివేటప్పుడు క్రమముగా చదవాలి. బైబిల్ చదివేటప్పుడు భయభక్తులు కలిగి చదవాలి. బైబిల్ చదివేటప్పుడు చాలా విధేయత కలిగి చదవాలి. బైబిల్ ఎలా చదవాలో 3 విషయాలు తెలియజేస్తాను. ఒకటి, మొట్టమొదటిగా బైబిల్ చదివేటువంటి విధానం ఏంటంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నెమ్మదిగా అంటే మెల్లగా కాదు. నేను చెప్పేది మెల్లగా కాదు. నెమ్మది వేరు, మెల్లగా వేరు. నెమ్మదిగా అంటే నెమ్మదిగా నిదానముగా అర్థం చేసుకుంటూ భయభక్తులు కలిగి ప్రార్థన అంటే ఇక్కడ చూసినప్పుడు మనం చదివితే స్పష్టంగా చదవాలి. ఆతృతిగా ఆవేశపడిపోతూ కంగారు పడిపోతూ బైబిల్లో లేనిపోయిన పదాలను అందులో తీసుకొని వచ్చి ఉన్న పదాలను ఎగరగొట్టేసి అంటే స్పష్టత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే అందులో జీవం ఉన్నది. ఆ జీవము నీ ద్వారా మిస్ అయితే ఖచ్చితంగా దానికి ఉత్తరవాది ఎవరండి? ఎవరు చదువుతారు? వాళ్ళే.
అంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఆ జీవాన్ని స్పష్టంగా తీసుకొని వెళ్ళి అయ్యా ఇందులో జీవం అన్నది మిగిలిన పుస్తకాల వల్ల బైబిల్ అర్థం లేనటువంటి పుస్తకం అయితే కాదు అని స్పష్టంగా వివరించాలి. అందుకే నెమ్మదిగా స్పష్టంగా భయభక్తులు కలిగి చదవాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తరచూ చదవాలి. బైబిల్ ఎలా చదవాలి? తరచూ చదవాలంట. అంటే ఆ క్రమంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అంత మాత్రమే కాదు, ఆ బైబిల్ గ్రంథం చదివేటువంటి క్రమానికి సమయాన్ని కేటాయించాలి. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఏమేమో పనులు చేసి ఎలా పడితే అలా చదువుతూ సర్లే ఓ పేజీ చదివిన తర్వాత ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ ఏదో శబ్దం వస్తుంది. శబ్దం వచ్చినప్పుడు వెంటనే లెక్కను మూసేసి పరుపుకెళ్ళి ఆ పనులు చూసుకుంటాం. బైబిల్ గ్రంథం మీద మన కాన్సన్ట్రేషన్ అనేది ఆటోమేటిక్ తర్వాత చదువుకోవచ్చు అంటాం. అది అక్కడ ఉండిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ప్రారంభించినప్పుడు వేరేలా ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకని బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు సర్వసాధారణంగా ఈ మధ్య కాలంలో నేను కొంతమంది దగ్గర తల్లి దగ్గర మాట విన్నాను. బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు ఒక లేఖన భాగం వచ్చినప్పుడు నాకు చాలా భయం వేస్తుందండి అని అంటే ఆ లేఖన భాగము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. మేబీ ఆ స్థితిగతులు అంటే అక్షరార్థంగా అర్థం చేసుకోవాలి, ఆత్మీయానుసారంగా కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి దేవుని ప్రేరేపణ, రెండవది దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు నీకు ప్రత్యక్షపరుస్తున్నాడేమో దానిని బట్టి సరి చేసుకోవాలి. రెండవది దేవుడు నీకు ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు, దాన్ని బట్టి కూడా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి. మొదటిది నెమ్మదిగా చదవాలి. రెండవది క్రమము తప్పకుండా చదవాలి, క్రమంగా చదవాలి. మూడవది ప్రార్థనాపూర్వకంగా చదవాలి. ఎందుకు ప్రార్థనాపూర్వకంగా చదవాలి అనంటే బైబిల్ ఎలా పడితే అలా చదివేది కాదు. దేవుని యొక్క వాక్కు మనకు అర్థం అవ్వాలి, దేవుడు మనతో మాట్లాడాలి అనంటే ప్రార్థనాపూర్వకంగా మొట్టమొదటిగా మనం దేవుడితో మాట్లాడాలి. అయ్యా ఇదిగో నీ సన్నిధిని కనిపెడుతూ ఉన్నాను, నీ యొక్క మందిరములో నిన్ను ప్రయాసపడుతూ ఉన్నాను, నేను వచ్చినటువంటి విధానం మీకు తెలుసు. ఇప్పుడు గతించిన ఆదివారం నేను మీకు ఒక స్త్రీ గురించి అలా మామూలుగా పరిచయం చేశాను. అన్న శిలోహు ప్రార్థనా మందిరికి వెళ్ళిన తర్వాత అయ్యగారు వందనాలు, నేను మందిరానికి వచ్చాను, ఇప్పుడు ఈ ప్రార్థన విషయం గురించి ప్రార్థన చేయబోతూ ఉన్నాను, రండి నా పక్కన కుర్చీ చేసుకొని ఆలకించండి అని ఏలియా గారితో చెప్పిందా? చెప్పలేదు. దేవుని మందిరానికి వెళ్ళింది హృదయ భావంతో. దేవుని మందిరానికి వెళ్ళి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవునితో మాట్లాడుతూ ఉంది. అంటే ప్రార్థన. ఈరోజు దేవుని మందిరంలో అనగా నీ ఉండేటువంటి నివాసం కావచ్చు, మందిరం కావచ్చు, అది ఏ స్థలమైనా ఏం చేయాలంటే బైబిల్ చదివేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించినప్పుడు నీకు దేవునితో మాట్లాడిన తర్వాత నీకు ఏది అవసరమో బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది బైబిల్ చదివే విధానం. ఎన్ని విధాలు? 3 విధాలు. ఒకటి నెమ్మదిగా చదవాలి, స్పష్టంగా చదవాలి. రెండవది క్రమముగా బైబిల్ చదవాలి. మూడవది ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదవాలి. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మరి దేవుని చిత్తానుసారముగా మన బ్రతుకులలో ఎప్పుడైతే ఆ క్రమాన్ని మనం పాటిస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకుని వెళ్తారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఒక పొల్లు అందులో చేర్చకూడదు, అందులో నుంచి తీసివేయకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ముందు కూర్చున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు భయభక్తులు కలిగి చాలా స్పష్టంగా సాధ్యమైనంత వరకు అయ్యా ఇదిగో అహరోను చెప్పినట్లుగా నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, మోసే చెప్పినట్లుగా నేను నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, నేను నత్తివాడినయ్యా, నేను స్పష్టంగా చదవలేదయ్యా, కానీ మీ పరలోక జ్ఞానం నాకు అనుగ్రహించండి, ఖచ్చితంగా నేను వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి వివేచన నాకు దయచేయండి అని ప్రార్థనాపూర్వకంగా ఎవరైతే కూర్చుంటామో అది ఎంత నిగూఢమైనటువంటి విషయమైనప్పటికీ దేవుడు స్పష్టమైన రీతిలో మనకి అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి అవకాశము ఉంటుందని దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇది చూడండి, ఈరోజు చదవబడిన వాక్య భాగము పరమగీతాలలో ఉండేటువంటి వాక్య భాగము అది దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత ఏంటి? అసలు దేవుని ప్రత్యక్షత లేదా దేవుని ప్రేరేపణ ఏంటి దేవుడు మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు అని అంటే ఇప్పుడు 14వ వచనం చదవండమ్మా, 16వ వచనం చదవండి. ఉత్తర వాయువు ఏదించును, దక్షిణ వాయువు వేచేయును, నా ఉద్యానవనము విసురుడి వ్యాపింపచేయుడి, నా ప్రియుడు. చాలు. ఇక్కడ నా ప్రియుడు ఎవరి ప్రియుడట? నా ప్రియుడు ఎవరా ప్రియుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సంఘము సొలొమోను ఏమని అభివర్ణిస్తుంది? నా ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఉద్యానవనం అనగా సంఘము. ఇప్పుడు యేసుక్రీస్తు
ప్రభుల వారి సంగమునకు అనగా సంగములకు వచ్చినప్పుడు ఈ ప్రియుడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే లోకంలో చాలా రకాలైనటువంటి పరిస్థితులు. ఈ పదాన్ని సర్వసాధారణంగా లోకస్తులు ఏమంటారంటే క్రైస్తవులు పరిశుద్ధులు 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 అంటారు కదా. యేసు ప్రభు వారి గురించి అంతగా చెప్తారు, కానీ అందులో ఒక పుస్తకం లోకానుసారమైనటువంటి కవితలు ఉన్నాయండి, అందులో లోకానుసారమైనటువంటి పదాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నవల్లో వాడుతూ ఉంటారు. అనేక రీతిలుగా అంత బైబిల్లో చాలా పదాలు అవి మనకు కూడా ఇబ్బందికరంగా అలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నేను అంటాను, దేవుని ప్రత్యక్షత వారికి అర్థం కాదు కాబట్టి ఇందులో నా ప్రియుడు అనగా ఎవరు అనేది యేసుక్రీస్తు ప్రభువుల వారికి సాదృశ్యంగా కనబడుతున్నారు. అసలు ఏంటి ఈ లక్షణాలు? యేసు ప్రభు వారిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటి? ఆ ప్రియుడికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అంటే లోకానుసారమైనటువంటి ప్రియుడికి ఉండేటువంటి లక్షణం ఏంటి? చాలా మంది ఇప్పుడు పేపర్లో టీవీలో చూస్తాం కదా, ప్రియుడి ద్వారా మోసపోయినటువంటి ఎవరండి ప్రియురాలు రాస్తారు. ఇప్పుడు ఈ పదాలు ఎక్కడవి అంటే ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవడానికి లోకానుసారమైన ప్రియుడు, మోసం చేసే ప్రియుడు, లోకానుసారమైనటువంటి ఆ ప్రేమలు ఏవైతే ఉన్నాయో మనిషిని అనేక రీతులుగా మరణంలో నడిపించేటువంటి ప్రేమలు. ఇక్కడ ఈమెమంటుంది, నా ప్రియుడు ఎక్కడికి వస్తూ ఉన్నాడు? ఉద్యానవనములకు వస్తూ ఉన్నాడు. నా ప్రియుడు ఉద్యానవనానికి వస్తూ ఉన్నాడు. అందుకనే చాలా సందర్భాలలో ఈ యొక్క లోకానుసారమైనటువంటి ప్రేమలు సంఘములు, సమాజములు, మరి అనేకమైనటువంటి కుటుంబాలలో భయంకరమైనటువంటి చేతి జ్ఞాపకాలను ఉంచుతూ ఉన్నాయి. మరి దాని గురించి పెద్దగా మనము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే మనకు కనబడుతుంది. కానీ మన ప్రియుడు ఎలాంటి వాడు? మోసం చేసేవాడా? మన ప్రియుడు మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టేవాడా? లేదా తన ప్రేమను వేషధారణతో కూడిన ప్రేమను వెళ్ళగొచ్చేవాడా? ఆయన అంటాడు కదా, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. ప్రేమించాడు కనుకనే కలువరిశిలో ఏం చేశాడు? తన ప్రాణమును అర్పించేశాడు. అది అంటే మన ప్రియుడికి ఉండేటువంటి లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని చేత ప్రేమించబడేటువంటి మనము లోకస్తుల వలె కాదు, కానీ దేవుని సన్నిధిలో నేనైతే మొట్టమొదటిగా చాలా సంతోషిస్తాను. ఎందుకు సంతోషిస్తానంటే ఈ లోకంలో మనుషుల ప్రేమ అది తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, బంధువులు, స్నేహితులు, ఎవరి ప్రేమ అయినా అది తాత్కాలికమైనటువంటి ప్రేమ. ఎంతవరకు అని అంటే కొంతవరకు మాత్రమే. నేనంటాను కట్టి కాలే వరకు లేదా సమాధికి వెళ్ళే వరకు మాత్రమే లోకంలోని ప్రేమలు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఎందుకు అనంటే ఆ ప్రేమలో మత్సరము ఉండదు, ఆ ప్రేమలో మోసము ఉండదు, ఆ ప్రేమలో మనల్ని అంటే ఈ ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సంఘముగా పోల్చబడిన సొలొమోను అంటది, ఇదిగో నా ప్రియుడు అంటే నా ప్రియుడు. పరమగీతాలు మీరు చదువుతుంటే క్రమంగా ఆయన ఏమంటారంటే నా ప్రియుడు 10,000 మందిలో పోల్చదగిన వాడు. 10,000 మందిలో ఆయన ఎవరితో సమానుడు కాదయ్యా. ఆయన లాంటి వారు మరొకరు ఇంకొకరు లేరు. ఎందుకంటే నా ప్రియుడు నన్ను అన్యాయం చేసేవాడు కాదు, నా ప్రియుడు నన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదు అని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిల్లలు ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమలు లేదా ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి ప్రేమలు మనం చూస్తుంటాం. కానీ మన యేసయ్య ప్రేమ, ఆయన అంటాడు కదా, అంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను చాలా కాలం క్రితం నేను నిన్ను ఇప్పుడు కాదు, ఎప్పుడు అని అంటే జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భమందు నీవు రూపింపబడక మునిపే, జగత్కి పునాది వేయబడక మునిపే ఆయన తన ప్రేమను నీ కోసము అలా పొందుపరిచి ఉంచాడట. కానీ లోకంలో ప్రేమలు ఏంటంటే నేనంటాను కొన్ని సందర్భాల్లో మనం ఈ న్యూస్ పేపర్ కానీ ఏమో చదువుతున్నప్పుడు వివాహానికి ముందు అంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న మంచి ప్రేమ జంట అండి అంటారు. పొరపాటుని ఏ అన్నం వండేటప్పుడు లేదంటే ఏ బండి మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యేసరికి ఈ ముఖం అంతా చెక్కుపోయింది. ఆవిడేం తెలిసి ప్రేమ అంతా ఎక్కడ అందరితో మునిపడినటువంటి ప్రేమ అందం కాస్త పోయింది, ఈ కళ్ళు పోయింది, ఇదంతా కూడా చెక్కుపోయింది యాక్సిడెంట్లో. ఆయన ఏం చేస్తుందో తెలుసు, కొన్ని దినాలకి డివోర్స్ కంప్లైంట్ చేస్తాను. ఎందుకు అలా చేస్తామనంటే అయ్యా ఇప్పుడు ఆయన నాకు ఏం చేయడం లేదు, ఇష్టపడడం లేదు, నాకు నచ్చడం లేదండి. ఎందుకు నచ్చడం లేదు? ఆయనతో ఉండాలంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది, చాలా చిరాకు అనిపిస్తుంది అంటారు. ఇప్పుడు ఈమె పొరపాటు ఏ పోయే దగ్గర ఏ గెస్ట్ దగ్గర ఏదైనా జరిగి పొరపాటు మొక్క కలిపింది అనుకోండి, ఈయన ఏమంటారు తెలుసా, ఆమె నాకు ఈ ప్రేమలు లోకానుసారమైన ప్రేమలు. కానీ మన ప్రియుడు ఎలాంటి వాడనంటే నీవు పాపి అని తెలిసినప్పటికీ, మోసం చేస్తావని తెలిసినప్పటికీ, నీవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావని తెలిసినప్పటికీ, జీవిస్తావని తెలిసినప్పటికీ ఎందుకని తెలుసా, జగత్తు పునాది వేయబడక మునిపే నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు కనుక నీకు ఎలాంటి వ్యక్తి అని తెలిసినప్పటికీ నిన్ను ప్రేమించేటువంటి ప్రియుడిగా ఈయనున్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి లోకములో ఉన్నటువంటి ప్రేమలకి దేవునికి మనకి ఉన్నటువంటి ప్రేమలు చాలా వ్యత్యాసమైనటువంటి ప్రేమలు. యేసుక్రీస్తు ప్రభువు మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువు వారు 13 రకాలైనటువంటి పాపాల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఏంటి 13 రకాల పాపాలు అని అంటే 27వ అధ్యాయం 20వ మార్కు సువార్తలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనుషుల లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనయు జారత్వమును దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోపములను చెడుతనములను కృత్రిమము అనే పదాన్ని మీరు చూడండి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 23వ వచనం వరకు చదవండి. 20వ వచనం నుండి 23 వరకు 13 రకాల పాపాలు యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఈ 13 రకాల పాపాలలో ఒకటి కృత్రిమము. అంటే కృత్రిమం అంటే తయారు చేసుకున్నది, క్రియేట్ చేసుకున్నాం అంటాం కదా. ఎలా క్రియేట్ చేసుకున్నాం అంటే ఈ మాట ఎలా చెప్పాలంటే దొంగ ప్రేమ అంటాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చూపించిందా మోసకరమైన ప్రేమ? యేసు ప్రభు వారి ప్రేమ లాంటిది. ఆ ప్రియుడి యొక్క ప్రేమ నిష్కలంకమైన ప్రేమ, మోసం లేని ప్రేమ. కాబట్టి వచ్చి కలువరి శిలువలో తన యవన కాలంలో అలా పెట్టాడు. యోధా ప్రేమ లాంటిది. ముద్దు పెట్టి ఇలా ముద్దు పెట్టి అన్నాడు, ఇప్పుడు కూడా నీకు శుభం కలిగింది కాబట్టి నా స్నేహితుడా నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యి అని ఎవరు చెప్పారు? ఎవరితోని? యేసు ప్రభువుకి తెలుసు. ఈరోజు మన ప్రేమలు అలాంటివో ఆయనకు తెలుసు. లోకానుసారమైన ప్రేమలు, క్రీస్తు ప్రేమలో మోసం లేదు. అంటే కృత్రిమమైనటువంటి ప్రేమ కొన్నిసార్లు కొంతమంది నవ్వుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా రాదు. ఎలా రాదు? మనస్ఫూర్తిగా వచ్చేటువంటి నవ్వు వేరు, కృత్రిమముగా నవ్వేటువంటి నవ్వు వేరు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు కృత్రిమమైనటువంటి ఆ ప్రేమలను వెళ్ళబుచ్చేటువంటి లోకంలో మనం ఉన్నాం. సొలొమోను నా ప్రియుడు అలాంటి వాడు, నా ప్రియుడిలో ఆయన ప్రేమలో మోసం లేదు, ఆయన ప్రేమలో నిష్కలంకం లేదు. అంటే నిష్కలంకమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రేమ. పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పేటువంటి ఆ ప్రేమ గురించి చెప్పడం మాత్రమే కదా. ఆయన అంటాడు కదా, ఇదిగో నేను ప్రేమించుకున్నా కదా, నేను ప్రేమించుకున్నా కాబట్టి నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా దేవుడిని ప్రేమించాలి. ఎందుకు దేవుడిని ప్రేమించాలి? ఆయన నిన్ను మొదటి ప్రేమించాడు కాబట్టి, నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా, అందరి ముందు ప్రేమించుకుంటున్నావు కాబట్టి నువ్వు మొదటి ఏం చేయాలి? దేవుడిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి దేవుడిని అంటే, అయ్యా నాకు ఈ స్వారూపాన్ని ఇచ్చిన రీతిని బట్టి, నాకు జీవాన్ని ఇచ్చిన రీతిని బట్టి నేను ప్రేమిస్తూ ఉన్నాను. రెండవది ఎవరిని ప్రేమించాలి? పొరుగు వారిని ప్రేమించాలి. మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శత్రువుని ప్రేమించాలి. 3 రకాల ప్రేమల గురించి మాట్లాడుతూ అది కృత్రిమమైనదిగా ఉండకూడదు. అంటే కృత్రిమమైనదని తయారు చేసుకునేదిగా, బలవంతంగా, ఇబ్బందికరముగా ప్రియుడు ఏదైతే ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడో ఇక్కడ చాలా కుటుంబాలు మనకి తెలుసు. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల గురించి మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, ఒకరోజు దావీదుని భోజనానికి ఇన్వైట్ చేశాడు. ఎవరు? సౌలు గారు ఇన్వైట్ చేశారు. భోజనానికి ఇన్వైట్ చేసిన తర్వాత దావీదు భోజనానికి వస్తూ ఉంటే యోనాతాను ఇలా అన్నాడు, దావీదా నా ప్రియ స్నేహితుడా, నేను నా హృదయముతో నీ హృదయము అతుక్కున్నది కనుక, మన స్నేహము దేవుని సన్నిధిలో ఒక్కటిగా ఉన్నది కనుక నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటాను. ఏంటి ఆ మాట అంటే, నా తండ్రి నిన్ను ఏం చేయాలనుకున్నాడు? భోజనానికి పిలిచింది ప్రేమతో కాదు, ఆయన నిన్ను ఆహ్వానించింది ప్రేమతో కాదు, లోపలేముంది? కృత్రిమమైనటువంటి స్వభావంతో పిలిచాడు. అంటే దావీదు వెళ్ళాడు, తన జాగ్రత్తలో తనున్నాడు. ఎప్పుడైతే భోజనం బాల దగ్గరికి దావీదు వచ్చాడో వెనకతలో ఉన్న వీటి తీసి ఇలా ఇసిరేటప్పటికి దావీదు తప్పించుకొని పారిపోయాడట. అంటే కృత్రిమమైనటువంటి ప్రేమలు లోకానుసారమైన ప్రేమలు. కానీ మన ప్రియుడి ప్రేమ అలాంటిదని అందులో మరణం ఉన్నదని తెలిసినప్పటికీ, పాపభారమంతా తన భుజస్కంధాల మీద పడుతుందని తెలిసినప్పటికీ తను ఈ లోకాన్ని ప్రేమించి, నిన్ను నన్ను ప్రేమించి తనను తాను కలువరి శిలువలో అర్పించుకున్నట్టుగా చూడగలుగుతున్నాం. పిల్లలు, మరి మనకి కొన్ని చరిత్రలు తెలుసు. కొంతమంది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటంటే విలియం కేరీ మనందరికీ సుపరిచితమైనటువంటి చరిత్ర. విలియం కేరీ దేశానికి వచ్చిన తర్వాత చాలా నష్టపోయాడు. భార్యను కోల్పోయాడు, బిడ్డను కోల్పోయాడు. ఆ తర్వాత తను ప్రారంభించినటువంటి ముద్రణ యంత్రాలు కానీ, ఆ ప్రింటింగ్ పర్సన్ కానీ చాలా విధాలుగా శారీరకంగా బలహీనమైపోయి అనేక రీతిగా నష్టపోయినప్పటికీ ఆయన చాలా సందర్భాల్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, చాలా నష్టపోతూ ఉన్నావు కదా, ఎందుకు అని అంటే ఆయన చెప్పాడట, నేను దేవుని ప్రేమను బట్టి భారతదేశాన్ని ప్రేమించాను కాబట్టి నా చివరి
అంటే కొన ఊపిరి వరకు, నా చివరి శ్వాస వరకు భారతదేశంలో దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రకటించి నా ప్రాణము ఇక్కడే వదిలేస్తాను అని విలియం కేరీ భారతదేశాన్ని ప్రేమించి ఆయన స్థాపించినటువంటి భారతదేశంలో అనేక పరిస్థితులు ఈరోజు భారతదేశంలో మనం అనుభవిస్తున్నాం. రెండోది మదర్ తెరెసా గారు. ఆమె కూడా ఎన్నో సందర్భాలు అవమానించబడింది, ఎన్నో సందర్భాల్లో తృణీకరించబడింది, ఎన్నో సందర్భాల్లో ఒకరోజు ఆ పేద పిల్లలను పెంచుతూ కుష్ఠరోగులకి ఆహారం కోసం సమకూర్చడానికి అలా వెళ్తూ ఉన్నప్పుడు బెంగాల్ ప్రాంతంలో తను అలా నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళిందంట. షాప్ దగ్గరికి వెళ్ళి చేయి చాపిందంట, భిక్షాటన చేసేదట. అయ్యా, ఇదిగో నేను కొంతమంది రోగులను పోషిస్తూ ఉన్నాను, కొంతమంది బిడ్డలను పోషిస్తూ ఉన్నాను, నాకు రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా కొద్ది వెనకబడి ఉన్నాను, కనుక వారికి ఆహారాన్ని సమకూర్చాలి, మీకేమైనా దయ తలిచి మీ దగ్గర ఏమైనా ఉంటే దయచేసి మాకు సహాయం చేయండి, ఆర్థికంగా సహాయం చేయండి అని ఒక షాపు దగ్గరికి వెళ్ళి ఇలా చేయి చాపినప్పుడు ఆయన బెంగాల్ ప్రాంతంలో ఎక్కువగా పాన్ నవ్వులుతూ ఉంటారు. ఆయన నోటి నిండా పాన్ నవ్వులి ఆమె చేతిలో ఉమ్మాడట. ఆ చేతిలో ఉమ్మి ఇదిగో తీసుకుని వెళ్ళిపెట్టు అన్నాడట. వెంటనే ఆమె నవ్వుతూ ఆ చెయ్యలా తీసుకొని వెనకలు దాచుకొని ఇంకొక చెయ్యి చాపి, ఇది నాకు ఇచ్చావు, బాగానే ఉంది, మరి నా పిల్లలని అనగా ఈ అనాథులను పోషించడానికి ఇంకేమైనా నీ దగ్గర ఉండి ఆర్థికంగా సహాయం చేస్తావా అని ఎడం చేయి పట్టినప్పుడు వెంటనే ఆయన కన్నీళ్లు విడిచి, అమ్మ తప్పైపోయింది, నిజంగా నీలో ఉండేటువంటి ఆ ప్రేమను బట్టి నేను చాలా కురుకుపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి. అంటే ఈరోజు మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకి చాలా వ్యత్యాసము ఉందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విధానం ఏంటంటే, దేవుని సన్నిధిలో నా ప్రియుడు. ఎవరా ప్రియుడు? ఆ ప్రియుడుకున్న లక్షణాలు ఏంటంటే, ఆ ప్రియుడు ప్రేమ ఒక విస్తారమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించాడు. మనము దేవుని సన్నిధిలో పడిపోయిన వారు అని, పడిపోతామని తెలుసున్నప్పటికీ, కాబట్టి ఏదైనా ఫ్యామిలీలో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి, తన భార్య ఏదైనా తప్పు చేస్తుందని తెలిసినప్పుడు ఏమంటారు తెలుసా? ఈమె తప్పు చేసింది కాబట్టి మీ అమ్మాయి నాకు వద్దు, తీసుకుని వెళ్ళిపోండి అంటారు. అంటే అంతకు ముందు తెలియలేదు, తనకి వివాహమైన తర్వాత తెలిసింది. అప్పటికప్పుడు తెలిస్తేనే తన భార్యని సహించలేనటువంటి భర్త, లేదా భర్త తప్పు చేస్తుంటే అప్పటికప్పుడు తెలిస్తేనే సహించలేనటువంటి భార్య. మరి ఇలాంటి సమాజంలో ఉండేటువంటి మనము దేవుడు మనకేమి నేర్పించాడు అని అంటే, మనము చేస్తామని తెలిసినప్పుడు, ఏమంటే పెళ్లి చేసుకునే అమ్మాయి ముందే తప్పు చేస్తుందని తెలిసినప్పుడు, ఏం పర్లేదమ్మా, నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం అని ఎవరైనా చేసుకుంటారా? కొన్ని అబ్బాయి తప్పు చేస్తాడని తెలిసి అన్ని విధాలుగా చెడిపోతాడని తెలిసినప్పటికీ ఈవిడ వెళ్ళి, పర్వాలేదండి, మీరు ఎంత అందంగా ఉన్నారు, ఎంత తెల్లగా ఉన్నారు, ఎర్రగా బుర్రగా ఉన్నారు, బాగున్నారు, రైట్ పర్సనల్ సూపర్ అండి, మీరు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, మీరే నా ప్రియుడు అని చేసుకుంటారు ఎవరైనా? కానీ మనము చేస్తామని తెలిసినప్పటికీ మనతో సహవాసం చేసినటువంటి దేవుడు మన ప్రియుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియుడు తన ఉద్యానవనములకు వేచి ఇచ్చున్నాడు. ఉద్యానవనము అని అనగా, ఉద్యానవనం అంటే మనందరికీ తెలుసు. ఈ పదానికి మనకి తెలియలేని వారు ఎవరన్నారు? ఉద్యానవనం అంటే ఏంటంటారు? పార్క్ అంటాం కదా. ఎవడన్నా అక్కడ పార్క్ షాప్ ఉందండి, ఊటీ, కొడైకెనాల్, ఆ తర్వాత కొన్ని ప్రాంతాలు ఏమంటారంటే, అబ్బా స్విట్జర్లాండ్లో కొన్ని పార్కులు ఉన్నాయండి, చాలా బాగుంటాయండి, స్కాట్లాండ్లో పార్కులు అండి, లేదంటే ఇక్కడ పార్క్ అంటే అక్కడికి వెళ్ళామంటే మేము పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ పార్క్ ఎంత బాగుందంటే చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉందండి. అక్కడ ఉన్నంతసేపు చాలా సంతోషించాం, ఏది బయట విషయాలు ఏమి గుర్తు రాలేదు. ఆ పార్కులో, ఉద్యానవనంలో అంత చక్కటి వాతావరణాన్ని మేము పొందుకున్నాం అని చాలా సందర్భాల్లో మనము మాట్లాడుకుంటూ ఉంటాం. పిల్లరా, ఇక్కడ ఉద్యానవనం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సొలొమోను అంటది, ఇవేం చెప్తుందంటే, ఇదిగో నా ప్రియుడు ఉద్యానవనంలోకి వేయించేస్తున్నాడు. బైబిల్లో రెండు పదాలు మనం చూద్దాం. రెండు పదాలు ఏంటంటే, ఉద్యానవనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకటి లోకానికి సాదృశ్యం. అరణ్యం దేనికి సాదృశ్యము అని అంటే లోకానికి సాదృశ్యము. ఆ తర్వాత ఉద్యానవనం దేనికి సాదృశ్యం అంటే దేవుని సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. అరణ్యము దేనికి సాదృశ్యము అంటే లోకానికి సాదృశ్యం. చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 16-17 వచనాలు. నిన్ను చూచువారు నిన్ను నిదానించి లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా అని అంటే, ఎవరు ఇతడు? అంటే ఈ ఉద్యానవనాన్ని పాడు చేసిన వాడు ఎవడు అని అంటే అపవాదిగాడు. వాడు దేవుని చేత తృణీకరించబడ్డాడు, దేవుని చేత నెట్టివేయబడ్డాడు.
పడిపోయిన తర్వాత వీడికి ఉన్న ఆలోచన ఏంటంటే, నేను చెడిపోయాను, నేను పరలోకానికి వారసుడిగా వెళ్ళలేకపోయాను కనుక నేను నరకంలోనే నేను ఉండాలి కనుక ఇప్పుడు దేవుని సన్నిధి అనగా సంఘము అనగా ఉద్యానవనము, ఈ ఉద్యానవనంలో ఉన్నవారిని ఏం చేస్తూ ఉన్నాడని చెప్తున్నాడు భక్తుడు. పాడు చేస్తూ ఉన్నాడట. ఈ ఉద్యానవనంలో నుండి ఎక్కడికి నెట్టేస్తూ ఉన్నాడు? అరణ్యములోకి నెట్టేస్తూ ఉన్నాడు. అరణ్యం అనగా లోకానికి సాదృశ్యంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తేజో నక్షత్రమా అని సంబోధించబడింది, దేవుని చేత సంబోధించబడ్డాడు. నీవేళ ఆకాశం నుంచి త్రోసివేయబడ్డావు తేజో నక్షత్రమా, నీవేళ దేవుని చేత తృణీకరించబడ్డావు అని మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరంటే ఈ లూసిఫర్ గాడు. ఎక్కడి నుంచి పడిపోయాడు? దేవుని సన్నిధి నుంచి పడిపోయాడు, ఆకాశం నుంచి పడిపోయాడు. అంటే దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకొని దేవుని సన్నిధిని, అంటే ఆ ఆధిక్యతను పోగొట్టుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధి అనగా ఉద్యానవనం లాంటి వాతావరణంలో అనగా సంఘములో ఉండేటువంటి ఈ బిడ్డలను అడవిలోకి నెట్టేస్తూ ఉన్నాడు, అరణ్యంలోకి నెట్టేస్తూ ఉన్నాడు, పాడు చేస్తూ ఉన్నాడు, వారిని దేవుని సన్నిధికి దూరంగా చేస్తూ ఉన్నాడు. ఈ అరణ్యము లోకానికి సాదృశ్యం అయితే లోకములో ఏముంది? లోకములో ఏముంది? ఒక ఆయన ఉంటాడు, లోకంలో 3 రకాల విషయాలు చెప్తాడు. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనేటువంటి 3 విషయాలు. అంటే లోకంలో ఉండేటువంటి పరిస్థితులు అవి సంఘములో కాదు. ఉద్యానవనం అనగా సంఘము. ఈ సంఘములో ఎప్పుడైతే మనం చేర్చబడతామో వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం, చక్కటి వాతావరణము, దేవుని కార్యాలను చూసేటువంటి వాతావరణం. కానీ ఎప్పుడైతే అరణ్యములోకి వెళ్ళిపోతామో దేవునికి దూరమైనటువంటి పరిస్థితులుగా మనం ఉంటాం. అందుకనే ఈ అరణ్య రోగులతో ఉండిన మన జీవితాలను క్రీస్తు తన స్వరక్తమిచ్చి కడిగి శుద్ధీకరించి మరలా ఉద్యానవనంలోనికి మనలను తోడుకొని వచ్చారు. ఈ ఉద్యానవనంలోనికి తోడుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంది అంటే ఆహ్లాదకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అరణ్యంలో చెట్లు ఎలా ఉంటాయి? ఒక లైన్లో ఉంటాయి, చక్కగా అన్ని నీట్గా కత్తిరించబడి చక్కగా వాటికి పాడి కొట్టి ఎరివేస్తూ నీళ్లు పోస్తూ చాలా చక్కగా అరణ్యంలోకి వెళ్ళగానే చాలా అందంగా కనపడుతుంది కదా, చాలా అందంగా ఉంటుంది కదా. చక్కగా ఏ లైన్కి ఆ లైన్ దారి ఉంటుంది కదా, అలాగే ఉంటుంది అరణ్యంలో. ఎలా ఉంటుంది అరణ్యంలో? ఎలా క్రమము ఉండదు. ఒక చెట్టుకి ఏ చెట్టు కూడా అందంగా ఉండదు. అంటే ఒక చెట్టు ఏదైనా ఉందనుకుంటే అది మంచి చెట్టు అయినా, ఒక జీడి చెట్టు, మామిడి చెట్టు, లేదంటే ఏ చెట్టు అయినా దాని చుట్టూ రకరకాల పాదులు అల్లుకొని ఉంటాయి, రకరకాల ముట్ల పొదలు అల్లుకొని ఉంటాయి. చాలా అంటే ఎంత మంచి చెట్టు అయినా కొన్నిసార్లు కొన్ని ఫలాలు దొరుకుతూ ఉంటాయి. సీతాఫలాలు కానీ, లేదంటే మీకు తెలుసు ఈ ఫలాల పేర్లు, కొన్ని ఫలాలు అల్లి పళ్ళు, తర్వాత కొన్ని పళ్ళు ఉంటాయి. నేరడవలు మీ అందరికీ తెలుసు, కొండ నేరడవలు అంటారు. అవి కొన్ని ప్రాంతాల్లో చాలా శ్రేష్టమైనటువంటి ఫలాలు దొరుకుతూ ఉంటాయి. అక్కడికి వెళుతుంటారు కొంతమంది. కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాటి కోసం ఈ సీతాఫలాలు అనుకోండి, మీ అందరికీ తెలిసిన ఫలాలు చెప్తాను. సీతాఫలానికి వెళ్ళినప్పుడు అదే ఈ అరణ్యంలో ఉన్నటువంటి సీతాఫలాలు పళ్ళు మాత్రం చాలా పెద్ద ఉంటాయి, చక్కగా కాస్తాయి. కానీ వెళ్ళి వాటిని తెంపడానికి దాని చుట్టూ ఏమున్నాయి? అనేక రకాల ముట్ల పొదలు ఉంటాయి, అనేక రకాల పిచ్చి పొదలు దాని చుట్టూ ఎక్కిసి ఉంటాయి. అంటే దాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళిన వ్యక్తి చాలా ప్రయాసపడాలి, దానికి చాలా టైం పడుతుంది. కానీ ఉద్యానవనంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది? అరణ్యంలో ఉండేటువంటి చెట్లకు, అరణ్యంలో ఉండేటువంటి పరిస్థితులకు క్రమము ఉండదు, చిందరవందరగా ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలో మనకు తెలుసు, కానుకల పండుగ సమయంలో మధు మనోహర్ గారు దైవజనులు వచ్చిన తర్వాత ఎంత అయిపోయిన తర్వాత వెళ్ళి నాకు ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఏమన్నారు తెలుసండి, అయ్యా నేను చాలా మీకు ఇక్కడ కూడా చెప్పినట్టు గుర్తు, సెకండ్ మెసేజ్లో చెప్పారు, మీరు అందరూ విన్నారు. ఏమంటే చాలా సంఘాలకు వెళ్ళాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడో దగ్గర డిస్టర్బెన్స్ అనేది నేను చూశాను. కానీ అదేంటో నాకు అర్థం కాదు. గర్ల్స్ అందరూ అటువైపు కూర్చున్నారు, బాయ్స్ అందరూ ఒకవైపు కూర్చున్నారు. అంటే ఒక క్రమం అనేది, అంటే ఎక్కడ ఉండదో వాతావరణము. ఏమండి, ఇప్పుడు ఏదైనా పొలిటికల్ మీటింగ్ జరిగింది, ఈ ప్రాంతానికి ఎవరో హీరోవో లేదంటే ఎవరో వస్తున్నారు, మొత్తానికి వస్తుంటే ఆ మీటింగ్కి అటెండ్ అయిన వారందరికీ కూడా ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడతారని, వారికి ఏ పరిస్థితి, ఏ ఇబ్బంది ఉన్నా ఆయన తీరుస్తాడట అన్నారండి. ఎంతమంది ఆ రోజు ఆ ఈవినింగ్ న్యూస్ ట్రోల్ అయ్యేటువంటి సందర్భంలో చూడండి, తక్కువ కనీసం 50 మంది అయినా ఏమవుతారు తొక్కిసలాటలో. ఆ న్యూస్లో చూస్తామండి, ఏమంటే తొక్కిసలాటలో కొంతమంది చెప్పారంట. కొన్ని సందర్భాలు ఈ మధ్య కాలంలోనే ఏమంటే ఫలానా ప్రాంతంలో ఫలానా పరిస్థితుల్లో తొక్కిసలాటలో 2 చచ్చిపోయారు, తొక్కిసలాటలో 3 చచ్చిపోయారు. సంఘములో ఎప్పుడైనా ప్రార్థన మందిరానికి వచ్చి, ఉద్యానవనం లాంటి వాతావరణంలోకి వచ్చి తొక్కిసలాటలో చచ్చిపోయారు అని ఎక్కడ ఉందా?
తీర్థయాత్రలు జరుగుతూ ఉంటాయి. నేను ఎవరిని తప్పు పడడం లేదు, పరిస్థితులు వివరిస్తున్నాను అంతే. జరిగినప్పుడు లైన్లో వెళ్ళాలి అని ఎవరైనా వెళ్తారా? లైన్లో వెళ్తారా? ఎంత తొందరగా కార్యక్రమం పూర్తి అయిపోతే అంత తొందరగా కిందకి వెళ్ళి వారి పాత పని పూర్తి చేసుకోవాలని ఎవరుంటే వాడికి అనవసరం తొక్కుకొని వెళ్ళిపోతాడు. ఆ తొక్కిసలాటలో ఎంతో కొంతమంది ఏం చేస్తారు, న్యూస్లో ట్రోల్ అవుతూ ఉంటారు. దేవుని మందిరంలో తొక్కిసలాటలో చచ్చిపోయిన వారు ఎక్కడైనా చూసారా? ఉద్యానవనంలో క్రమం ఉంటుంది. అంటే ఉద్యానవనానికి ఒక పనివాడు ఉంటాడు, ఆ తోటమాలు ఉంటాడు. తోటమాలు ఏం చేస్తాడంటే ఆ పాదు చుట్టూ వచ్చిన పిచ్చి మొక్కలన్నీ పెరుగు వేస్తూ ఉంటాడు, ఆ పాదుకి కావలసినటువంటి ఎరువులు వేస్తూ ఉంటాడు, నీళ్లు పెడుతూ ఉంటాడు. ఆ చెట్టు ఏదైనా పురుగు పడితే దాన్ని తీసి దానికి కావలసినటువంటి మందు కొడుతూ ఉంటాడు. అంటే ఉద్యానవనానికి అరణ్యానికి తేడా ఏంటంటే అక్కడ సంరక్షకుడు ఉంటాడు, ఇక్కడ సంరక్షకుడు ఉంటాడు. సంఘానికి సంరక్షకుడు ఉంటాడు, కానీ లోకానికి సంరక్షకుడు ఉన్నాడు. అరణ్యంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాలి. అపవాదిగాడు నేను అరణ్యంలోకి లాగిస్తూ ఉన్నాడేమో, చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలని దేవుని సేవకుడిగా మనం చేస్తాం. చూడండి, 1వ కీర్తన భాగంలో మనకు తెలిసినటువంటి వాక్యం అంటారు, దుష్టుల ఆలోచన నడవగా పాపుల మార్గంలో నిలవక అపహాస్యకులు కూర్చుండు చోటలో కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ధన్యుడు అతడు. ఉద్యానవనం అనేటువంటి నీటి కాలువలను నాటబడినప్పుడు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులా ఉంటాడు. అదే మొదటి 2 చరణాలు చదివితే వాడికి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. అంటే అరణ్యపు పరిస్థితుల్లో క్రమం ఉండదు, ఉద్యానవనం అనేటువంటి సంఘములో క్రమం ఉంటుంది. ఈ రెండింటికి ఉండేటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, నా ప్రియుడు, ఆ ప్రియుడు ప్రేమలో మోసం ఉండదు, ఆ ప్రియుడు ప్రేమలో కల్వసం ఉండదు. రెండవది ఉద్యానవనము. ఉద్యానవనగా సంఘానికి సాదృశ్యము. సంఘము మరి అపవాదిగాడు చొరబడి సంఘాన్ని పాడు చేయాలని 2గా అరణ్యంలోకి లాగిస్తున్నాడు. పాడు చేసిన ఎవరు అని యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. అరణ్యంలోకి వెళ్ళిపోతే క్రమం లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మూడవది జ్ఞాపకం చేసుకుంటే ఇతనికి చదవండి, 16వ వచనం చదవండి. ఉత్తర వాయువు లేచి తెప్పించను విసురుడి వ్యాపింప చేయడి వేయించేను కనుక అతనికి ఇష్టమైన ఫలములు చాలండి. ఏమంటే మీకు ఇష్టమైన ఫలాల కొన్ని పేర్లు చెప్పండి. ఫ్రూట్స్ అండి, ఇష్టమైన ఫలాలు. మార్కెట్లో మన 3 రోడ్ జంక్షన్లోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కొన్ని షాపులు ఉంటాయి. అక్కడ ఆయన రకరకాల ఫ్రూట్స్ పెడతాడు. యాపిల్ పెడతాడు, ఆరెంజ్ పెడతాడు, బనానా పెడతాడు, అందరు కివీ ఫ్రూట్స్ పెడతాడు, ఇంకేవో ఫ్రూట్స్ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఒక్కొక్కరికి కొంతమంది నాకు కివీ ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదండి, అస్సలు నాకు నచ్చదండి. అమ్మ లేదు, నీకు బాగోలేదు కదా అని అంటే ఏమైనా పర్లేదు, మాత్రమే తీసుకుంటాను, కానీ ఆ కివీ ఫ్రూట్ అంటే నాకు నచ్చదు. లేదు, నీకు ప్లేట్లెట్స్ చాలా డౌన్ అయిపోయి త్వరగా రికవర్ అవ్వాలని తినాలి అంటే ఇదిగో నువ్వు నన్ను బలవంతం పెట్టదంటారు. ఎందుకని? ఆ ఫ్రూట్ నచ్చదు. అది యాపిల్ అయితే ఇంకొకటి కాదు 2 అయినా తింటాను. ఎందుకు యాపిల్ ఇష్టము అంటే మనకి కొన్ని రకాల ఫ్రూట్స్ ఇష్టం. ఎక్కడేమో ఈ సొలొమోను గారు అనగా సంఘము ప్రియుడి గురించి ఏం చెప్తుందంటే, నా ప్రియుడు ప్రేమలో కల్మషం లేనటువంటి ప్రేమ. రెండవది ఆయన ఉద్యానవనం మన సంఘము చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడినది. మూడవది ఆయనకి సంఘంలో కొన్ని ఫలాలు ఇష్టమంట. ఏమంటే కొన్ని ఫ్రూట్స్ ఇష్టం. ఏం ఫ్రూట్స్ అవి, ఏం ఫలాలు ఇష్టము? ఆయనకి ఇష్టమైనటువంటి ఫలాలు ఏంటంటే మనకు తెలిసి కొన్ని రకాల ఫలాల గురించి మనం చెప్తాం. ఏమంటే కొన్ని సందర్భాలు నాకు కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు, నా సీనియర్స్ కావచ్చు, నా సహదాసులు కావచ్చు. అతను ఏమంటారంటే, తమ్ముడు మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకో అంటే ఖచ్చితంగా మేము కొన్ని ఫ్రూట్స్ మాత్రం క్యారీ చేస్తుంటాం. నైట్ టైము చక్కగా డైజెషన్ అవ్వడానికి, చక్కగా మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి ఫ్రూట్స్ మేము క్యారీ చేస్తుంటాం. కాబట్టి సాధ్యమైనంత వరకు నైట్ టైము టిఫిన్ కాదు కానీ ఫ్రూట్స్ క్యారీ చేస్తే ఆరోగ్యం అనేది సాధ్యమైనంత వరకు మన కంట్రోల్లో ఉంటుంది అని చెప్తారు. అంటే కానీ ఈరోజు మనం చూసినప్పుడు, లోకంలో చూసినప్పుడు ఇదివరకు మన తాతల తండ్రి కాలంలో ఎలా ఉండేది అంటే, మన తాతల కాలంలో ముత్తాతల కాలంలో ఒక కర్రీ అనగా ఒక పప్పు, ఆ తర్వాత ఒక చారు, తెల్ల రైసు, ఆ తర్వాత వీలైతే ఒక వెజిటబుల్ కర్రీ, అంతే. సంవత్సరాల తరబడి దాంతోనే కాలక్షేపం గడిపేవారు. అదే ఈరోజు
వెజిటబుల్ కర్రీ ఒక పప్పు సాంబార్ లేదా రసం ఏదైనా పెట్టి వైట్ అన్నం పెట్టండి, ఈరోజు పెట్టి మరలా మధ్యాహ్నం అదే పెట్టండి, రాత్రికి అదే పెట్టండి, రేపు అదే పెట్టండి, ఇంట్లో ఏమని అడుగుతారు తెలుసా? ఏమడుగుతారు? ఇది హాస్టల్లో పెట్టినట్టు రోజు ఇదే పెడుతున్నాం అంటే ఏమి లేదా? ఎక్సైజ్ తీసుకురావాలి లేదా నాన్ వెజ్ తీసుకురావాలి. మళ్ళీ నాన్ వెజ్లో రకరకాల నాన్ వెజ్లు, ఫిష్, ఫ్రాన్స్, మటను, ఆ తర్వాత చికెను, రకరకాల. అంటే ఇప్పుడు చేపల్లో కూడా చాలా రకాల చేపలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నారు మనుషులు? తిండి విధానము చూడండి. మనం జ్ఞాపకం తీసుకునే ప్రాంతాలకి, నేను గోరఖ్పూర్ ప్రాంతంలో పరిచయం చేసినప్పుడు, గోరఖ్పూర్లో ఉదయాన్నే, ఆంధ్రాలో పుట్టాను కాబట్టి నాకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఉదయాన్నే చక్కగా కొన్ని పెరిగేసుకుని గెంజేసుకుని మంచిగా ఎంత అన్నం తినడం అలవాటు, చక్కగా అది అలవాటు. లేదా 2 ఇడ్లీలు తిందాం, ఏదైనా టిఫిన్ చేయడం అలవాటు. తీరా గోరఖ్పూర్ వెళ్ళిన తర్వాత రోజు టిఫిన్ కోసం దాదాపు 4-5 కిలోమీటర్లు తిరిగినా ఎక్కడ ఇడ్లీ దొరికేది కాదు. సమోసాలు ఉండేవి టిఫిన్, ఆ తర్వాత జిలేబీలు అంటాం కదా, జిలేబీ టిఫిన్ కదా తింటారు. తర్వాత మనము అటుకులు అంటాం, వాళ్ళు పువ్వు అంటారు. దాన్ని ఏం చేస్తారు తెలుసా? చక్కగా కలిపేసి ఒక ప్లేట్తో చంపుతారు. రోజు ఈ తిండి మనకు నచ్చదు, ఇదేం తిండి అన్నట్టుగా ఆ అన్నం దొరకాలని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అన్నం కోసం వెళ్తే ఆ ముద్దల తీయగానే నీళ్ళు కాలుతుంది అందులోంచి, అక్కడ ఉన్న పరిస్థితి. అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ ఫుడ్ విధానం అనేది మనుషుడు తినేటువంటి విధానం. అంటే దేవుడు అంటూ ఉన్నాడు ఆయనకు ఇష్టమైనటువంటి ఫలాలు. ఏంటి ఆ ఫలాలు అంటే మనుషుడు ఆరోగ్యంగా ఉండడానికి ఫ్రూట్స్ ఇష్టపడుతూ ఉన్నాడు, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కొరకు. ఇక్కడ దేవుడు ఇష్టపడేటువంటి ఫలాలు ఏంటో మనము కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్న పరమగీతాలు 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. పరమగీతాలు. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెచ్చితిని, నా జటామాంసపు నా గంధవర్గములను తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్ష రసపానము చేయుచున్నాను. క్షీర సహిత ద్రాక్ష రసము, క్షీర సహిత, క్షీర అంటే పాలు, ద్రాక్ష రసం, ఈ రెండు కలిపితే మనం అంటాం కదా. ఇప్పుడు కొన్ని జ్యూస్ సెంటర్కి వెళ్ళిన తర్వాత పాలు ద్రాక్ష రసం కలిపితే మిల్క్ షేక్ అంట. ఏం షేక్ అంటే ఇప్పుడు రకరకాల షేకులు వచ్చేసాయి, మిల్క్ షేక్ అని, ఆ షేక్, ఈ షేక్ అంట. ఇప్పుడు ఈయనకి ఏ ఫ్రూట్ ఇష్టమట? పాలతో కలపబడినటువంటి ద్రాక్షారసము. ద్రాక్షారసం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని ఆ పులిసిన ద్రాక్షారసం వేరు, శ్రేష్టమైన ద్రాక్షారసము వేరుగా మనకు కనబడుతూ ఉంది. పిల్లరా, ఇక్కడ మనం కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. నా సహోదరి, మొదట వచ్చిన 5వ అధ్యాయం మొదట వచ్చిన నా సహోదరి ప్రాణేశ్వరి. సహోదరి అంటే అంటే చెల్లి, సహోదరి అంటే చెల్లి, ప్రాణేశ్వరి అంటే అక్కడ ఆ 2 పదాలను ఎలా మాట్లాడుతున్నారు ఆయన? నా సహోదరి అంటే నా చెల్లి, నా సహోదరి. ఆ తర్వాత ప్రాణేశ్వరి అంటే జీవిత భాగస్వామి. ఇక్కడ ఈ వాక్యానికి కొంతమంది అక్షరార్థంగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అందులో తప్పులు మనకు కనబడతాయి. ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక చోట వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక ఆయన పరిపూర్ణంగా వచ్చేసి, అయ్యా నీకోసము మీ సహోదరులు వచ్చారు, బయట ఉన్నారు, మీ అమ్మగారు వచ్చారు, అందరూ బయట ఉన్నారండి. యేసు ప్రభువు ఏమన్నారు? ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరులు? తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే నడుచుకుంటారో వారు కదా నా సహోదరులు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ సొలొమోను అనగా సంఘము ఎవరి చిత్త ప్రకారంగా, తండ్రి చిత్త ప్రకారంగా నడుస్తుంది కాబట్టి నా సహోదరి అని సంబోధిస్తూ, ప్రాణేశ్వరు అనగా ఉద్యానవనములో ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మికంగా దేవుని భయభక్తుల చేత కట్టబడినటువంటి సంఘము ప్రియుడికి ఏమవుతుంది? వధువు అవుతుంది, ప్రాణేశ్వరు అవుతుంది. సహోదరి ఏమో దేవుని వాక్యానుసారమైనటువంటి క్రమాన్ని పాటించేవారు, భార్య ఏమో ఆధ్యాత్మికంగా ఏ లోపము లేకుండా క్రీస్తు స్వరక్తములో కడగబడి ఆ వివాహం కొరకు ఎదురు చూసేవారు ప్రాణేశ్వరి. ఇలా కాకుండా ఈ 2 పదాలు చదివి సహోదరి ప్రాణేశ్వరు అంటున్నారే, రకరకాల అర్థాలు వస్తాయి. నేను మొన్న ఒక దైవజనుడు వాక్యాలు విన్నప్పుడు నేను చాలాసేపు నవ్వుకున్నాను. ఏదంటే అబ్రహాం గారు, ఇస్సాక్ గారు ఒక చోట అబద్ధం ఆడతారు. ఇవి నాకు నా భార్య కదా, నా చెల్లి అంటారు. అభివృద్ధికి ఏమో శుక్రవారం నాడు తెలియజేసిన పుత్ర అభివృద్ధికి అంటాడు, సరే నీ భార్య కదా సరే అని చెప్పేసి అతను ఆమె తన అంతపురాన్ని తీసుకుని వెళ్తాడు. అంతపురాన్ని తీసుకెళ్తాడు. అబ్రహాం గారు చాలా మంది దాని మీద కొంతమంది
వ్యాఖ్యానకర్తలు కొన్ని పుస్తకాలు రాశారు. తర్వాత వారు చేసింది తప్పు అని మరి దాన్ని కరెక్ట్ చేసుకోవడం జరిగింది. సహోదరుని ఎందుకు చెప్పడం అబ్రహాము తప్పు కదా, అబద్ధం ఆడాడు కదా అని అంటే ఆమె సహోదరి. ఎలా సహోదరి అని అంటే యేసు ప్రభు వారు తెలియజేసినట్లుగా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వారు సహోదరి. తండ్రి చిత్త ప్రకారంగా వాక్యానుసారంగా నడిచారు. అక్కడ దగ్గరికి పనులు ప్రార్థన చేసేటప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు మీరు? ఎవరు? ఇప్పుడు నేను ఉన్నాను, నేను పనులకు ముందు మా తండ్రి అంటే మా పాస్టర్ గారు ఏమనాలా? ఇప్పుడు వర్షాలకు చూసుకుంటే మా పాస్టర్ గారు ఏమనాలా? తండ్రి అనకూడదు ఆవిడ. ఎందుకని ఆవిడ నా భార్య కాబట్టి ఆవిడ ఏమంటుంది? పరలోక ముందు ఉన్నా ఇప్పుడు మా పిల్లలు ఏమనాలా? తాతయ్య అనాలా? అంటే రకరకాల ఎవరికి నచ్చిన వరుసలు అలా. అంటే వాక్యాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. ఆధ్యాత్మిక లోతులోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నా సహోదరి అనగా దేవుని చిత్తం ప్రకారంగా నడిచేవారు అని అర్థము. ప్రాణేశ్వరి అనగా ఏ మచ్చ డాగు కలంకము లేనటువంటి సంఘముగా, వధువు సంఘముగా ఆయన కొరకు ఎదురు చూసేటువంటి లక్షణాలు కలిగిన వారికి దేవుని సన్నిధిలో ఉండాలి. పిల్లగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకటి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటారు కదా, నా జట మాంసమును నా గంధవర్గములను. ఇక్కడ గంధవర్గము అనగా మనం ఆలోచన చేస్తే ఆరాధనకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఆరాధనకు సాదృశ్యంగా కనబడుతుంది. దేవుని సన్నిధిలో చాలా సందర్భాలు మనం ఆరాధన చేస్తాం. దేవుని మందిరానికి అలాగే ఉద్యానవనానికి వచ్చాం. ఉద్యానవనానికి వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి ఫలాలు, మొట్టమొదటి ఫలాలు జ్ఞాపకం చేసుకుంటే గంధవర్గము. ఉద్యానవనంలో ఆయన చూసేటువంటి ఫలాలు ఏ ఫలము అని అంటే ఆరాధన చేసేటువంటి విధానం, స్తుతి ఆరాధన చేసేటువంటి విధానం పెద్దలతో చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? చెప్పట్లు కొడుతూ ఉంటాం, మామూలుగా పాడేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆశించేటువంటి విధానం ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన ఆరాధించేటువంటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవా నామమును సంకీర్తించాలి. ఆయన నామమును స్తుతించాలి. అంటే నీ నుంచి ఆశించే మొదటి ఫలము స్తుతి ఆరాధన అనేటువంటి ఫలము. ఆయన ఉద్యానవనములో మొదటగా కోరుకునే ఫలం ఏదైనా ఉందా అని అంటే అది నీ హృదయపూర్వకపు ఆరాధన అనే ఫలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె తన ప్రియుడు గురించి చెబుతుంది, నా ప్రియుడు 10,000లో పోల్చదగినవాడు. అయ్యా ఇంకెవ్వరు ఆయన ముందు సరిపోల్చరయ్యా. ఎంతమంది వచ్చినా ఆయన ముందు అసలు కనిపించరు కూడా కనిపించరు. 10,000లో నా ప్రియుడు అక్కడ ఉన్నాడంటే అసలు తెల్లని శరీరం మీద, ఆ ముఖం మీద నల్లటి పుట్టుమచ్చలాగా ఎంత దూరంలో ఉన్నా నా ప్రియుడే కనపడతాడు. అంటే ఈరోజు ఉద్యానవనము సంఘములోకి వచ్చిన తర్వాత నీ చుట్టుపక్కల వారు, నీ ఇరుగు పొరుగు వారు కాదు, కానీ నీ ఆరాధన విధానం ఎలా ఉండాలని అంటే నీ విరిగి నలిగిన హృదయంతో ఆయన ఘనతను, ఆయన మహిమను కొనియాడేటువంటి కుమార్తెగా ఉండాలి. ఎంతమంది కొనియాడగలుగుతున్నారు? గంధవర్గం అనగా స్తుతి ఆరాధనకి సాదృశ్యము. ఈ స్తుతి ఆరాధన అనేది హృదయపూర్వకంగా చెప్పాలి. అయ్యా నీవు మహాగణుడు అయ్యా. చూడండి యెషయా గ్రంథంలో చదవవసరం లేదు కానీ అంటాడు, అయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట గుమ్మములు కదిలిపోతున్నాడు. దేవదూతలు వాళ్ళకు ఆయనే కనబడుతున్నాడు, ఎవరు కనబడలేదు. ఈరోజు దేవుని మందిరంలో నీకు ఎవరు కనబడుతున్నారు? ఉద్యానవనంలో నీ దగ్గరికి ఆయన వచ్చాడు. ఆయన అంటట్టుగా నేను వచ్చాను అని చెప్తున్నాడు. అక్కడ మీరు చూసినట్లయితే ఆయన అంటాడు కదా, నా ఉద్యానవనములకు నేను ఏం తెలుసుతుంది. కాబట్టి ఉద్యానవనంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే ఈ గంధవర్గం స్తుతి ఆరాధనకు సాదృశ్యంగా ఉంది కాబట్టి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించేటువంటి బిడ్డగా నీ మొదటి ఫలము స్తుతి ఆరాధనగా ఉండాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే తేనె పట్టును భుజించుచున్నాను. రెండవ ఫలమాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ తేనె అనేది వాక్యానికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. తేనె వాక్యానుసారమైనటువంటి జ్ఞానమునికి సాదృశ్యంగా ఉంది. అంటే లోకానుసారమైనటువంటి జ్ఞానము చాలా వ్యత్యాసంగా ఉంటుంది. లోకానుసారమైనటువంటి జ్ఞానం వేరు, ఆ తర్వాత దేవుని వాక్యానుసారమైనటువంటి జ్ఞానము వేరు. ఉద్యానవనంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఏం చూస్తున్నాడట? ఒకటి విరిగి నలిగిన హృదయాలతో చేసే ఆరాధన అనే ఫలము. రెండవది వాక్యానుసారమైనటువంటి జ్ఞానముగా, వాక్యానుసారమైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానము లేనటువంటి బిడ్డలను మనం చూసినప్పుడు పిల్లలు మీరు యేసుక్రీస్తు ప్రభువు పౌలు గారు కొత్త నిబంధన కాలంలో కొన్ని సందర్భాలు అంటారు, వెలువారు ఏం చేస్తూ ఉన్నారు? జ్ఞానుల దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. వారి జ్ఞానే ఏ జ్ఞాని? లోకానుసారమైనటువంటి జ్ఞాని, లోకంలో అన్ని విధాలుగా ఆశీర్వదించబడినవారు. కానీ వారి ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు మత్స్యకారులు, చేపల వేటకు వెళ్ళి వారి జీవనాన్ని గడుపుకునేవారు. పేతురు నిలబడి మాట్లాడుతున్న పెంతెకొస్తు పండగ దినాన ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు పిరికివాడు, మాట నేర్పడతం లేనివాడు, పారిపోయినవాడు, అబద్ధం ఆడినవాడు
పెంతెకోస్తు పండగ దినాన్ని నిలబడి మాట్లాడితే ఇంచుమించుగా 2 సందర్భాలలో 5,000 మంది రక్షించబడినట్లుగా. అనగా ఇది దేవుని వాక్యానుసారమైనటువంటి జ్ఞానం, లోకానుసారమైనటువంటి జ్ఞానము కాదు. అందుకని దేవుని సన్నిధానంలో మనం ఏ విధమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలంటే తేనె లాంటి వాక్యాన్ని జుట్టు తేనె దారాల కంటే మధురమైనటువంటి వాక్యపు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు జ్ఞాపకం చేసుకుంటే నేను చెప్పాను కదా, మిల్క్ షేక్ అంటారు కదా, క్షీర సహిత ద్రాక్షారసము అంటే క్షీర సహిత ద్రాక్షారసము, పాలతో మరి ద్రాక్షారసాన్ని కలిపినటువంటి పరిస్థితులు. మనము పాలు దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధతకు, స్వచ్ఛమైనటువంటి భక్తికి సాదృశ్యంగా ఉంది. ద్రాక్షారసం అనేది ఆనందానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రెండు కలపండి. స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి భక్తి. మూడవ ఫలం ఏంటి? ఒకటి స్వచ్ఛమైనటువంటి స్తుతి ఆరాధన కావాలా. రెండవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్యపు జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. కలిపేది తీసేది కాదు, కానీ వాక్యపు జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యమైనటువంటి దేవుడు కనుక. మూడవది స్వచ్ఛమైనటువంటి ఆనందం, మన స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ 3 ఫలాలు, ఈ 3 ఫలాల గురించి మనం ఆలోచన చేస్తే, ఈ 3 ఫలాలు ఈరోజు ఉద్యానవనంలో నీ దగ్గర ఉన్నప్పుడు, నా దగ్గర ఉన్నప్పుడు, ఆ ప్రియుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆనందించే విధానం మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొదటిగా నా ప్రాణ ప్రియుడు. ఆయన ఎలాంటి వాడు? లోకంలో ఉండేటువంటి ప్రియులు లాంటి వాళ్ళు కాదు. లోకంలో ఉండేటువంటి ప్రేమ లాంటి ప్రేమ ఆ ప్రియుడిది కాదు. లోకంలో ఉండేటువంటి పరిస్థితులు ఆయనలో లేదు. ఆయన అవసరం అనుకుంటే ఆయన ప్రేమించాడు కనుక తన ప్రాణమును సైతం ఇచ్చేటువంటి ప్రేమ. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఉద్యానవనమునకు వచ్చేటువంటి సందర్భం. ఉద్యానవనం అనగా సంఘము ఎలా ఉండాలి అని అంటే మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అరణ్యంలో నివసించే వారిగా ఉండకూడదు. సంఘము స్వచ్ఛమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కూడేదిగా ఉండాలి. మూడవది దేవుని సన్నిధిలో ఆయన వచ్చాడు, మన నుంచి ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. ఏ ఫలాలు అని అంటే 3 రకాల ఫలాలు. ఒకటి స్వచ్ఛమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, నిష్కలంకమైనటువంటి ఆరాధన. రెండవది వాక్యపు జ్ఞానపు అనుభవం కావాలి. మూడవది స్వచ్ఛమైన పరిశుద్ధమైనటువంటి జీవితం కావాలి. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేస్తున్న దేవుని సన్నిధిలో తనకిష్టమైనటువంటి నా ప్రాణప్రియుడు ఉద్యానవనమునకు వచ్చి తనకిష్టమైనటువంటి ఫలాలు మరి పూజిస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న యేసయ్య,